అయితే ఈ కుమారుని స్వస్థపరచు అంటే నా చేత కాదనుకుంటున్నావా? అంటే ఆయన ఏమడగాలి? యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా స్వస్థపరచు అయ్యా అనాలే, అంతేగాని అయ్యా నీ చేతనైతే స్వస్థపరచు అయ్యా అని నీ చేతన కాదనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు? నీవు నమ్ముతావా అన్నాడు. అప్పుడు ఇక అంటే నువ్వు నమ్ముతావా అన్నప్పుడు అప్పుడు ఆ కుమారుడు ఏమంటుండు? అయ్యా నేను నమ్ముతా అంటుండు. తండ్రి ఏమంటున్నా అంటే నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా చెయ్యమని. అంటే అపనమ్మకం ఉంది. అర్థమైందా ఈ వాక్యం? ఈ వాక్యం అర్థమైందా? ఈ వాక్యం ఏమంటుండే ఇక్కడ? నాకు అపనమ్మకం ఉండకుండా 24వ వచనం, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పిండట. బిగ్గరగా చెప్పిండు, అయ్యా అని నమ్ముచున్నా కానీ నాకు అపనమ్మకం ఉంది. అంటే శిష్యులకు కూడా ఈ యొక్క అల్ప విశ్వాసంలో ఉన్నారు శిష్యులు కూడా. అందుకనే శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. శిష్యులు వెళ్ళగొట్టగలిగారా? శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు.